సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఓటుకు నోటు కేసుకు సంబంధించి చాలా కాలంగా కొంత సైలెన్స్గా ఇది ఉన్నప్పటికీ కూడా మత్తయ్య రాసినటువంటి సీజేఐకి రాసినటువంటి లేఖతో మరొకసారి చర్చ అయింది. అయితే ఆ చర్చ అయితే అయింది కానీ దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక ఎమ్మెల్యేను కొనడానికి ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు 5 కోట్లు ఖర్చు చేస్తే 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అనేటటువంటి ఒక చర్చ మొదలైంది. ఈ కొనుగోళ్లు చేయడానికి పెట్టే ఖర్చులో ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను కూడా కొన్నారనుకోండి, అది వేరే విషయం. ఈ కొనుగోళ్లు చేసేదానికి పెట్టే ఖర్చుని మెడికల్ కాలేజీలు పెడితే ఎన్ని జీవితాలు బాగుపడతాయి సార్? ఈ రాష్ట్రం ఎంత బాగుపడుతుంది సార్? ఈశ్వర్ గారు, బేసిక్గా మీరు ప్రస్తావించినట్టు ఓటుకు నోటు కేసు ఒక అంశం. రెండు, ప్రతి ప్రభుత్వ ఖర్చుని ఎందుకు మెడికల్ కాలేజీలతో పోల్చుకుంటున్నారు? ఓకే, మెడికల్ కాలేజీలు అనేది ప్రజల అవసరాల కోసం నిర్మిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్గా వాడే హెలికాప్టర్లు, ఇంకా ప్రతిదీ పోల్చుకుంటారు ప్రజలు. ఎందుకు పోల్చుకుంటారు అంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మెడికల్ కాలేజీలు పీపీఏ మోడల్లో తీసుకొచ్చాము అంటే వారు చెప్పిన రీజన్ రెండు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో 17 మెడికల్ కాలేజీలో దాదాపు 9 పూర్తి అయిపోయినాయి, ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. 6 ప్రారంభించేసారు, ఇంకొక 3 సిద్ధంగా ఉన్నాయి, ఇంకొక 8 వివిధ దశల్లో ఉన్నాయి. దీనికి పూర్తి చేయాలంటే 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతటితో ఆగదు, ప్రతి ఏటా దాదాపు 1,500 కోట్ల రూపాయలు దీని మీద ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుంది. దీన్ని వెచ్చించడానికి సాధ్యం కాలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నామని అర్థం వచ్చేట్టుగా వారు మాట్లాడారు, నేరుగానే మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే, ప్రభుత్వం 4,500 కోట్లు ఇప్పుడు పూర్తి చేయడానికి ఖర్చు పెట్టాలి, మరియు సంవత్సరానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఎక్కడవనే చర్చ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన తర్వాత ఈ అన్ని పోలికలు వస్తాయి. దీనికి అంత ఖర్చు పెట్టగలేంది, దానికి అంత ఖర్చు పెడితే ఏమవుతుంది? బహుశా ఆ కేసులో వాళ్ళ ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు, ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు, లేదా మీకు సౌకర్యం వచ్చి ఉండొచ్చు. కానీ ఈ 1,000 కోట్లు ఖర్చు పెడితే కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాథమిక వైద్యాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఉచితంగా పొందుతారు కదా. లక్షలాది మంది ప్రజలు పొందే ఉచిత సౌకర్యాన్ని కోసం 1,000 కోట్లు పెట్టడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత కాదా అన్నది ఈరోజు ప్రశ్నార్థకంగా ముందుకు వస్తుంది. ఈశ్వర్ గారు ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డబ్బులు లెక్క కట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆషామాషిగా ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మెడికల్ కాలేజీని 150 సీట్లతో ఎంబీబీఎస్ సీట్లు, బహుశా అవకాశం ఉంటే 25 నుంచి 30 దాకా పూర్తి అయితే పీజీ సీట్లు వస్తాయి. అంటే 17 కాలేజీలకు వస్తే 2,500 ఎంబీబీఎస్ సీట్లు వస్తే దీంట్లో 50% ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించారు. 20 లక్షల రూపాయల వార్షిక ఫీజు లెక్కేశారు. అట్నే పీజీ సీట్లు కూడా వస్తాయి. మొత్తంగా లెక్కేస్తే ఈశ్వర గారు 300 నుంచి 400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభుత్వానికి వస్తుంది ఈ ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా. మిగిలిన 1,250 సీట్లను ఉచితంగా పేదలకు ఇవ్వచ్చు, సాధారణ మెరిట్ విద్యార్థులకు ఇవ్వచ్చు. అంటే ప్రభుత్వం యొక్క ఖర్చును కూడా కొంత మేరకు బీట్ చేయడానికి అవకాశం వచ్చే ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే 400 కోట్లు పెడితే ఇంకా పెట్టాల్సింది మహా అంటే ఇంక 700-800 కోట్లేరు కదా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సింది, అంత పెట్టలేదా ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు 57 లక్షల రూపాయలు పర్ ఎంబీబీఎస్ సీటు ఎన్ఆర్ఐకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది, ఇంకా జీవో రావాల్సి ఉంది. ఇది కానీ లెక్క కడితే ఈశ్వర్ గారు దాదాపు 1,000 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా. ఇంకా ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు అంటున్నా నేను. ప్రభుత్వమే దీనికి 1,000 కోట్లు వచ్చేటప్పుడు మీరు 57 లక్షలకే కన్ఫర్మ్ చేసుకుందాం కాసేపు, జగన్ గారు ఇచ్చిన 20 లక్షలు పక్కన పెట్టి మీరు 57 లక్షల రూపాయలు ఒక ఎంబీబీఎస్ సీటు 50% ఆఫ్ సీట్స్ ని మీరు ఎన్ఆర్ఐలకి ఇస్తే కుడియడంగా ఈ 1,000 కోట్లు వస్తుంది కదా ప్రభుత్వానికి. మళ్ళీ ఇంకా ప్రైవేట్ వాడు ఎందుకు, ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. మీ లాజిక్ ప్రకారం తీసుకున్నా కూడా ప్రభుత్వం 1,000 కోట్ల నుంచి 1,500 కోట్లు ప్రతి ఇయర్ ఖర్చు పెట్టాలంటున్నారు కదా. మళ్ళీ 1,000 కోట్లు తిరిగి ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా మీకు వస్తున్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ వాడు పాత్ర ఏంటి? నిర్వహణ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రభుత్వమే చేయొచ్చు కదా మీ లెక్క ప్రకారం కూడా. స్థూలంగా చూస్తే ఈశ్వర్ గారు, ప్రభుత్వం యొక్క ప్రాథమిక వైద్యానికి ఈరోజు తిరుపతిలో రూయా హాస్పిటల్ ఉంది, 100 మంది రోజు వస్తారు, సంవత్సరానికి లక్షల మంది వస్తారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పేదలు వైద్యానికి లక్షలాది మంది వస్తున్నప్పుడు మీరు ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచుతామంటున్నారు. ఆరోగ్యశ్రీ పేరు కాకుండా ఇంకో పేరుతో ఈ 25 లక్షలు పెంచితే ఈ ప్రాథమిక వైద్యం ఇక్కడ ఉచితంగా పొందుతున్నటువంటి పేద ప్రజలు రేపు ఆరోగ్యశ్రీకి ఆ రోగాలకు వెళ్తే ఎన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్ చేయడానికి. మళ్ళీ ఇవంతా కూడా ప్రైవేటు హాస్పిటల్గా ఎవరైతే నడుపుతున్నారో పీపీపీ మోడల్లో వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది.
అదే గవర్నమెంట్ నడుపుతూ ఉంటే రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. కట్టాల్సిన ఇప్పుడు మీరు 1000 కోట్లు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారే, అవును. రేపు ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అది ఈ పేమెంట్ సీట్లని ఇచ్చేసి మీరు 1000 కోట్లు వాళ్ళకి, ఈ 1000 కోట్ల రూపాయలు రాదు ప్రభుత్వానికి. ఇప్పుడు పేమెంట్ సీట్లో 1000 కోట్లు వాళ్ళకే పోతుంది. అంతే వసూలు చేస్తారా ఎక్కువ చేస్తారా తెలియదు. రెండోది ఇంపార్టెంట్ పాయింట్, రేపు 25 లక్షల వరకు ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఎవరు చెల్లించాలి? ప్రైవేట్ వాళ్ళకి. అదేదో మీరే తీసుకోవచ్చు కదా, కానీ ప్రభుత్వానికి బడ్డం తగ్గుతుంది కదా అన్నిటికన్నా. ఇప్పుడు ఏం చేశారంటే సార్, ఇందులో ప్రధానమైంది కొంచెం ఇది వివరంగా ప్రజలకు మీలాంటి వాళ్ళే చెప్పాలి. ఈ సెలెక్ట్ పేషెంట్స్ ఎవరైతే ప్రధానమంత్రి జన్ యోజన ఆరోగ్య యోజన ఉందో వాళ్ళు కానీ, ఆ లబ్ధిదారులు, ఆ కార్డ్స్ కలిగిన వాళ్ళు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కానీ, వీళ్ళకి 70% పడకలు ఉంటాయి. 100లో 70 పడకలు వీళ్ళకి ఇస్తారు. 30 ఆ ప్రైవేటు పీపీపీ మోడల్ నడుపుతున్న ప్రైవేటు వ్యక్తి చేతిలో 30 బెడ్స్ ఉంటాయి. ఈ 30 బెడ్స్కి ఎంత ఫీజు అయినా వసూలు చేసుకోవచ్చట. అందులో ఉన్నటువంటి టెండర్ నోటిఫికేషన్లో ఉన్న అంశం. ఈ 30 బెడ్లకి అతను ఎంతైనా ఫీజు వసూలు చేయొచ్చు. పైగా ఈ 70 సీట్స్ ఉన్నాయి కదా, 70 పడకలు ఉన్నాయి కదా, ఈ 70 పడకలకి సంబంధించి వాళ్ళకి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కానీ, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద కానీ మొత్తం బిల్లులు కూడా చెల్లిస్తుంది ప్రభుత్వమే. అంటే ఆ 30% బెడ్స్ వల్ల ఆదాయమే, ఈ 70% బెడ్స్ వల్ల ఆదాయమే. ఎవరి కోసం ఇవంతా చేస్తున్నాం మనం? ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ లో 70% వచ్చే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ వాళ్ళకే వెళ్తుంది. అవును. పైపెచ్చు 1250 ఎంబీబీఎస్ సీట్లు మన భాషలో చెప్పాలంటే అమ్ముకుంటారు. పీజీ సీట్లు సగం అమ్ముకుంటారు. దాని ద్వారా ఒక 1000 కోట్లు వస్తుంది, జీరో వస్తుంది. నేనంటుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు భారం కాబట్టి మేము ఇచ్చామంటున్నారు. ఎట్లా భారం అవుతుంది మీకు? ఇన్ని మార్గాలు కనపడుతున్నాయి. రెండోది 25 సీట్లు ఎన్ఆర్ఐకి మనకు వాళ్ళకి బెడ్లు వాళ్ళు కేటాయిస్తారు అనుకోండి ఈశ్వర్ గారు, డబ్బులు తీసుకొని పేమెంట్ ఇచ్చే డబ్బుల ద్వారా ఇచ్చే బెడ్లు ఎట్లా నిర్వహిస్తారో ప్రైవేట్ హాస్పిటల్స్, ఈ ప్రధానమంత్రి లేదా దేశంలో మన స్కీమ్స్ ద్వారా వచ్చే వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారో ఏ ప్రైవేట్ వాడికి మేము అర్థం అవుతుంది. అంటే పేమెంట్ సీట్లకి ఎట్లా ట్రీట్మెంట్ వస్తుందో లేదా కూడా అర్థం అవుతుంది. కాబట్టి అటు స్కీమ్స్ ద్వారా వచ్చేది, ఎంబీబీఎస్ సీట్లు ఎన్ఆర్ఐ ద్వారా వచ్చేది, ఇంత డబ్బులు మనకు కనపడుతున్నప్పుడు మీకు భారం ఎట్టవుతుంది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 20 లక్షలు పెడితే తక్కువ రేటుతో కొంతమందికి తీసుకుంటారు, మిగతా 50% ఉచితంగా వస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే జగన్ గారి దురదృష్టి కూడా ఇదే. ఈ 75% సీట్లను 100% ఈ స్కీముల ద్వారా వచ్చే బెడ్లుగానే ఉంటే దానికి ఇంకా అదనంగా వచ్చేస్తుంది డబ్బు. నిర్వహణ అనేది ప్రభుత్వానికి భారం కూడా కాదు. కాబట్టి భారం కాదు, బాధ్యత ఉంటుంది. లక్షలాది మంది ప్రజలకు ఉచితంగా ప్రాథమిక వైద్యం వస్తుంది, ప్రభుత్వానికి భారం పోతుంది. వీళ్ళందరూ ప్రభుత్వానికి భారం అవుతారు. కానీ బహుముఖ వ్యూహంతో జగన్ గారు తీసుకొచ్చిన దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేస్తారు, లబ్ధి పొందుతారు, మంచి వైద్యం రాదు. అన్నిటికన్నా మించి మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఎక్కడ ఏ ఖర్చు ప్రభుత్వం పెట్టినా దీనికి ఎందుకు బెటరు, అది ఓటుకు నోటు కేసా ఇంకోట ఫ్లైట్ లో ఏదొచ్చినా దీన్ని పెట్టచ్చు కదనే క్వశ్చన్ వస్తుంది. దీని ప్రభుత్వం ఎప్పటికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.